హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుజాత. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. నియర్లీ 1 వీక్ అవుతుందండి లాంగ్ వీడియో పెట్టక. కాస్త బిజీగా ఉంటున్నా. మా పిల్లలకు కూడా ఫీవర్గా ఉండటం వలన అస్సలు కుదరట్లేదు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. డెంగ్యూ, మలేరియా జ్వరాలు బాగా వస్తున్నాయి. స్టే సేఫ్, స్టే హెల్దీ. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసే రోజు. ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే అన్నీ రెడీ చేసుకొని ఉంటే ఏ టెన్షన్ లేకుండా, అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అనే టెన్షన్ లేకుండా పూజ చేసుకోవచ్చు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే పూజ సమయంలో హడావుడి పడాల్సిన పని ఉండదు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, సాంబ్రాణి కడ్డీల ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, గంధం డబ్బా, ఒత్తుల ప్యాకెట్, ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె లేదా ఆమదు అయినా ఏది ఉంటే అది వాడవచ్చు. దీపారాధన కోసం ధూప్ స్టిక్ ప్యాకెట్ ఒకటి తీసుకొని పూజ జరిగినంతసేపు వెలిగించి ఉంచితే ఇల్లంతా సువాసనలు వెదజల్లుతాయి. వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి తోరం కట్టుకోవడం చాలా ముఖ్యం. తోరం కోసం తెల్లదారపు కండె, ఇంకా కలశ స్థాపనకు తెల్లటి వస్త్రం ఒకటి, కలశం కోసం చెంబు, కొందరు చీర కట్టి అలంకరించేవారు అందుకోసమని బిందె తీసుకుంటారు. ఇంకా బియ్యం, జాకెట్ ముక్క, అమ్మవారి కోసం కొన్న చీర, జాకెట్, పూలు, గాజులు, తాంబూలం కోసం ఆకుల కట్ట, వక్క, ఇంకా ప్రసాదాల కోసం సన్నగా తరిగి ఉంచుకున్న బెల్లం పక్కన పెట్టుకోవాలి. పూర్ణాలు చేయటానికి పచ్చిశనగపప్పు వేరే గిన్నెలో వేసి ఉంచుకోవాలి. ముత్తైదువులకు ఇచ్చే వాయినాల కోసం శనగలు కూడా గిన్నెలో పోసి ఉంచాలి. కలశానికి వాడే కొబ్బరికాయ కాక మరొక కొబ్బరికాయ కూడా తీసుకోవాలి. కొందరు అమ్మవారిని ప్రతిష్ఠించి పక్కన ఏనుగు విగ్రహాలను ఉంచుతారు. మనం దాని ప్లేసులో పసుపు కొమ్ములను పూజిస్తే చాలా చక్కటి ఫలితం ఉంటుంది.